ఎప్పుడు దేవునితో మాట్లాడుతూనే ఉండాలి మాస్టర్. ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మన ఆత్మీయత స్థితి ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. మనం దేవునితో మాట్లాడటం ఆపేసావా, నీ ఆత్మీయత స్థితి పడిపోతాది. ప్రేమైన సంగమ, మనం పడిపోకూడదు. ఆత్మపూర్ణ ఎప్పుడు బలంగా ఉండాలంటే నువ్వు దేవునితో ఎప్పుడు మాట్లాడాలి. ఈ వ్యక్తి కూడా ఎప్పుడు ఛార్జింగ్ పెడుతున్నాడంటే దీంట్లో కరెంటు ఉండాల్సిందే. మనలో ఎప్పుడు ఆత్మ ఉండాల్సిందే. ఆత్మ లేని వాడు చచ్చింతో సమానం. పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడతాడు. చూడండి, కేవలం ఇంకే అన్య జనులకి కూడా ఆత్మ కూడా అందరికీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడతాడు. వీళ్ళకే కాదు, వాళ్ళకే కాదు, వాడికే కాదు. ఎప్పుడైతే వాక్యంలో మనం దిగిపోతున్నామో, వాక్యంలో మనము బాగా వెళ్ళిపోతున్నామో ఖచ్చితంగా ఆత్మ అందరి మీద కుమ్మరించబడతాం.